రెస్పెక్ట్ యువర్ టైం. అందరూ చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, మీ అందరికీ తెలుసు. విషయం కోర్టులో ఉంది. సో దీని గురించి ప్రస్తుతము మాట్లాడడం అన్అఫీషియల్ అవుతుంది. ఆ విషయం నాకంటే బాగా మీకే తెలుసు. సో డెఫినెట్గా మేము ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేస్తున్నాము. చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా కల్ప్రిట్స్ని పట్టుకోవడంలో నేను ఎంతవరకు సాయం చేయగలను అంతవరకు డెఫినెట్గా పోలీసులకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను ఏది మాట్లాడినా అది ఇల్లీగల్ అవుతుంది. డెఫినెట్గా ఇది తప్పు. అండ్ ఆ కుటుంబాలకు ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఆ లోటు ఎవరు తీర్చలేనిది. ఇంకా ముందు ఇలాంటివి ఏమీ జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. ఇది ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా చెప్తున్నాను. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో శ్యామల స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు పోలీసులు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారంటూ 11 మందిపై పంజాగుట్ట పిఎస్ లో కేసు నమోదైంది. ఈ కేసులో ఇప్పటికే విష్ణుప్రియ, రీతు చౌదరి విచారణను ఎదుర్కొన్నారు. ఇక పరారీలో ఉన్న వారికి మరోసారి పోలీసులు నోటీసులు ఇవ్వబోతున్నారు. ఇదే కేసులో యూట్యూబర్ సన్నీ యాదవ్ పై కూడా లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసుల. నేపథ్యంలో విజువల్స్ మీరు చూస్తున్నారు. యాంకర్ శ్యామల అక్కడికి అంటే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు. విచారణకు హాజరయ్యారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం యాంకర్ శ్యామల అక్కడికి చేరుకుని విచారణకు హాజరైన పరిస్థితి. తనతో పాటు లాయర్ కూడా, అడ్వకేట్ కూడా మీరు చూడొచ్చు విజువల్లో. అడ్వకేట్ తో పాటు ఆమె విచారణకు హాజరైన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద అప్డేట్స్ అందించేందుకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి మా ప్రతినిధి పెట్రీషియా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నేరుగా పెట్రీషియా దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. పెట్రీషియా, ఎన్ని గంటలకు విచారణకు హాజరయ్యారు? ఎటువంటి క్వశ్చన్స్ వేయడం జరుగుతోంది యాంకర్ శ్యామలకు పోలీసులు? ప్రస్తుతం మనం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. సోషల్ మీడియా మీద ప్లాట్ఫామ్లో ప్రమోషన్ చేసిన 11 మంది యూట్యూబర్, ఇన్ఫ్లుయెన్సర్ మీద పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. నోటీసులు జారీ చేశారు. ఒకవైపు విచారణ కూడా హాజరు కావాలంటూ కూడా చెప్పడం జరిగింది. దాదాపు చూస్తుంటే కూడా 4గురిని విచారిస్తారు. ఇప్పుడు 5గురు శ్యామలాగా కూడా పూర్తిగా విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే చూసుకుంటే కానిస్టేబుల్ కిరణ్ కుమార్, అదే కాకుండా మరోవైపు టేస్టీ తేజ, దాని తర్వాత విష్ణుప్రియ, రీతు చౌదరి వీళ్ళందరినీ విచారించారు. ప్రస్తుతము పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నటి శ్యామల విచారణకు కొనసాగుతుందని లోపలిగా అయితే జరుగుతుంది. మరోవైపు నోటీస్ ఇచ్చిన తర్వాత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది హైకోర్టులో. ఆ తర్వాత కొట్టివేయాలి, ఏదైతే పంజాగుట్టలో జరిగిన కేసు మీద పిటిషన్ కొట్టివేయాలంటూ క్లియర్గా తన హైకోర్టులో వేసిన కేసు మీద కూడా పూర్తిగా పిటిషన్ కొట్టివేయడం జరిగింది. ఈరోజు హైకోర్టు మాత్రం ఆదేశాలు ఇచ్చింది. విచారణకు సహకరించాలి, హాజరవ్వాలంటూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఉన్నాం. ఉదయం 8:40కి తను లాయర్తో పాటు లోపలికి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం 11:50 అవుతున్న టైం అవుతుంది. ఇంకా మధ్యాహ్నం వరకు కూడా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు కూడా మియాపూర్లో కూడా 25 సెలబ్రిటీస్ మీద కూడా కేసులు నమోదైనాయి. తెలంగాణలో కూడా వివిధ లోకల్ పోలీస్ స్టేషన్లో కూడా కేసులు నమోదైనాయి. సెలబ్రిటీస్, ఇన్ఫ్లుయెన్సర్స్, ఆ తర్వాత బుల్లితెర, వెండితెర మీద ఉన్న యాక్టర్స్ అందరి మీద కూడా కేసులు నమోదైనాయి. బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు, యువతని చెడగొడుతున్నారు, కాసులకి కక్కుర్తి పరిమడి ఇటువంటివి చేస్తున్నారంటూ చెప్పడం జరిగింది. మరోవైపు చూసుకుంటే కూడా శ్యామలకు సంబంధించిన క్రాస్ క్వశ్చనింగ్ అయితే జరుగుతుంది. నిర్వాహకులను ఏ విధంగా అప్రోచ్ అయ్యారు, వాళ్ళు ఎలా అప్రోచ్ అయ్యారు, ఎంత ట్రాన్సాక్షన్స్ జరిగాయి, అగ్రిమెంట్కి సంబంధించిన ఎంత అగ్రిమెంట్ ఉన్నాయి. ఇప్పటికే విష్ణుప్రియని చూస్తుంటే కూడా తనని క్రాస్ క్వశ్చనింగ్ చేసిన టైంలో తనకి సంబంధించిన ఎవిడెన్స్ ఏదైతే ఉందో, ఎంత డబ్బులు తీసుకున్నామని విష్ణుప్రియని అడిగినప్పటికీ 90,000 తీసుకున్నానంటూ తను చెప్పడం, 10 సార్లు నేను ప్రమోట్ చేశానంటూ విష్ణుప్రియ చెప్పింది. ఇప్పుడు శ్యామలని అదే క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఆర్థిక లావాదేవీల గురించి అడగడము, ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఎటువంటివి జరిపారు, ఎంత డబ్బులు ఇచ్చారు, 365 ఆంధ్ర అని ఒక యాప్ని కూడా తను ప్రమోట్ చేసింది. బెట్టింగ్ యాప్ టీషర్ట్ వేసుకొని మరి డైరెక్ట్ యాప్ని ప్రమోట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి క్రాస్ క్వశ్చనింగ్ చేయడం, విచారణ భాగంగా శ్యామలని క్రాస్ క్వశ్చనింగ్ చేయడం జరుగుతుంది. ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారని కూడా పూర్తిగా తెలుస్తుంది. మరోవైపు కూడా బెట్టింగ్ యాప్కి సంబంధించిన మెయిన్ రీజన్ ఏంటి, ఎవరు ప్రమోట్ చేయమన్నాడు, నిర్వాహకులు మిమ్మల్ని అప్రోచ్ చేయారా, మీరే నిర్వాహకులను
ఒకవైపు అప్రోచ్ అయ్యారన్న విధంగా కూడా క్రాస్ క్వశ్చనింగ్ జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా 365 అనే ఒక యాప్, ఆంధ్ర బెట్టింగ్ యాప్ని కూడా తను ప్రమోట్ చేసిందని తెలుస్తుంది. ఒక బ్లాక్ టీషర్ట్ ధరించి 365 బెట్టింగ్ యాప్కి సంబంధించినది కూడా పూర్తిగా ఆ పరంగా డైరెక్ట్గా ఎలా ప్రమోట్ చేస్తామంటూ కూడా క్రాస్ క్వశ్చనింగ్ చేస్తున్నారు. మరోవైపు చూసుకుంటే కూడా ఆఫ్టర్ బ్రేక్ అంటే ఏదైతే లంచ్ తర్వాత కూడా కొనసాగే అవకాశాలు అయితే చాలా మటుకు కనిపిస్తున్నాయి. తనతో పాటు అడ్వకేట్ కూడా లోపలికి వెళ్ళాడు. ఆ తర్వాత శ్యామల బయటికి వచ్చి మీడియాని నేను రిప్రజెంట్ చేస్తాను, నేను మాట్లాడతాను, ఏం జరిగిందంటూ కూడా శ్యామల చెప్పుకుంటూ వచ్చింది. మరోవైపు చూసుకుంటే కూడా హైకోర్టు కూడా చాలా క్లియర్గా ఆదేశాలు ఇచ్చింది, విచారణకి సహకరించాలి, పోలీస్ అడిగిన ఎవ్రీ ఎవిడెన్స్ కూడా మీరు చాలా క్లియర్గా చెప్పాలంటూ కూడా శ్యామలకి ఆదేశాలు ఇచ్చారు. గత 3 గంటల నుంచి ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. సాయంకాలం ఇక్కడ గతంలో విష్ణుప్రియ కావచ్చు లేకపోతే రీతు చౌదరి కావచ్చు, వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ అట్ ద సేమ్ టైం టేస్టీ తేజ కావచ్చు లేకపోతే కానిస్టేబుల్ కిరణ్, వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ కొన్ని అంశాలను తీసుకొని ఇక్కడ శ్యామలను కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉందా? ఎందుకంటే ఎక్కడో ఒక లింక్ అంశానికి సంబంధించి చర్చ జరిగే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ కావచ్చు లేదా వాళ్ళ నుంచి తీసుకున్న స్టేట్మెంట్ బేస్ చేసుకుని శ్యామలను క్వశ్చన్ చేసే అవకాశం ఉందా పెట్రిషియా? ఎస్, ఖచ్చితంగా ఎవరైతే విష్ణుప్రియ కానీ టేస్టీ తేజ ఆ తర్వాత కానిస్టేబుల్ కిరణ్ గౌడ్ వీళ్ళందరినీ విచారించిన తర్వాత ఏదైతే వీళ్ళ అంశాలు చెప్పారో, ఎవరెవరు ఎలా పరిచయం అయ్యారు, ఎంతెంత ట్రాన్సాక్షన్స్ జరిగాయి, దీని మీద ఏమైనా మనీ లాండరింగ్ ఏదైనా ఉందా, లేకపోతే భారీ మొత్తాన ఆఫ్లైన్ లిక్విడ్ క్యాష్ ఎంత తీసుకున్నారు, ఆ తర్వాత ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఏంటి అని ఇవన్నీ క్వశ్చన్స్ కూడా శ్యామలను ఖచ్చితంగా అడుగుతారు, క్రాస్ క్వశ్చనింగ్ చేస్తారు. దానికి సంబంధించిన అంటే ఉదయం వరకు చూసుకుంటే కూడా తన సోషల్ మీడియా అకౌంట్స్ అంతా కూడా పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేశారు, పరిశీలించారు. ఆ తర్వాత ఎవరెవరు ఎక్కడెక్కడ అప్రోచ్ అయ్యారు, అసలు ఏవేవి ప్రమోట్ చేసావు అన్న విధంగా కూడా పూర్తిగా ఏదైనా ఎవిడెన్స్ ట్యాంపర్ చేశారా, దానికి సంబంధించిన ఏ వీడియోస్ అప్లోడ్ చేశారు, ప్రధానంగా ఆంధ్ర 365 అనే యాప్ ఎందుకు ప్రమోట్ చేయాల్సి వచ్చింది, టీషర్ట్స్ ధరించి మరి ఇలా ఆడండి నాకు ఇంత డబ్బులు వచ్చిందని చెప్పాల్సిన అవసరం ఏంటి, డైరెక్ట్ ఇండైరెక్ట్ మరియు పాపప్ యాడ్స్ ఇవన్నీ కూడా ప్రమోషన్స్ అంతా కూడా క్రాస్ క్వశ్చనింగ్ చేశారు. వన్ సెషన్ అయితే అయిపోయింది. ప్రస్తుతం సెకండ్ సెషన్ ఏదైతే ట్రాన్సాక్షన్స్ కి సంబంధించింది, ఎవరికి ఎంత ట్రాన్సాక్షన్స్ వచ్చాయి, ఎంత డబ్బులు మొత్తాన వచ్చాయి, అదే విధంగా పూర్తిగా ఎక్కడెక్కడ ట్రాన్సాక్షన్స్ చేశారు, ఏ బ్యాంక్ అకౌంట్స్, ఒకటే బ్యాంక్ అకౌంటా లేకపోతే ఇంకెన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, లిక్విడ్ రూపంలో క్యాష్ ఏమైనా తీసుకున్నారా, ఆ తర్వాత బ్యాంకుకి ఎంత వరకు మీకు ట్రాన్సాక్షన్స్ వచ్చాయి, ఇవన్నీ కూడా క్రాస్ క్వశ్చనింగ్ ప్రస్తుతం అయితే జరుగుతుంది. శ్యామల కావచ్చు లేకపోతే శ్యామల తరపున అడ్వకేట్ కావచ్చు, బ్యాంక్ స్టేట్మెంట్స్ ఏమైనా తీసుకెళ్ళడం జరిగిందా? ఎస్, బ్యాంక్ స్టేట్మెంట్కి సంబంధించింది కూడా వాళ్ళు డాక్యుమెంట్స్ కొన్ని తీసుకొచ్చారని కూడా తెలుస్తుంది. అంటే పూర్తిగా పోలీసులు డాక్యుమెంట్స్ కూడా తెప్పించుకుంటున్నారు. బెట్టింగ్ యాప్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే వచ్చాయో అవన్నీ ఆరాధిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే కూడా 11 మెంబర్స్కి సంబంధించిన సెలబ్రిటీ విచారణ చాలా కీలకంగా మారింది. ఎఫ్ఐఆర్ జరిగిన తర్వాత నోటీసులు జారీ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు హాజరు అవ్వాలంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే 5గురు విచారణ పూర్తయిందనే చెప్పొచ్చు. అంటే ఈరోజు శ్యామలది అయిపోయిన తర్వాత 5 మెంబర్స్ని అయితే పూర్తిగా ఇన్వెస్టిగేషన్ అయిపోతుంది. ఆ తర్వాత ఇంకా 6 మెంబర్స్లో ఇమ్రాన్, హర్ష సాయి వీళ్ళు ఇద్దరు కూడా అబ్స్కాండింగ్ అని తెలుస్తుంది. ఈ వీడియోస్కి సంబంధించిన ఆంధ్ర యాప్ ఎవరిది, ఈ 365 యాప్ ఎక్కడి నుంచి వచ్చింది, దీని ఓనర్స్ ఎవరు అనే విధంగా కూడా క్రాస్ క్వశ్చనింగ్ చేస్తున్నారు. ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా క్రాస్ క్వశ్చనింగ్ చేస్తున్నారు. అదే కాకుండా వీళ్ళందరూ కూడా ఒకటే మాట చెప్తున్నారు, శ్యామల కూడా తెలియక చేస్తాను అంటూ పదే ఇదే మాట చెప్తుంది. పోలీసులు కూడా తప్పే, ఎప్పుడు చేసినా అది తప్పే, మీ వల్ల డైరెక్ట్గా సూసైడికల్ థాట్స్ వస్తున్నాయి, ప్రజలు చనిపోతున్నారు అంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎన్ని బెట్టింగ్ యాప్స్ని మీరు ప్రమోట్ చేశారు, ఆ తర్వాత ఆంధ్ర 365కి మీకు ఎటువంటి సంబంధము అంటూ కూడా ఇవన్నీ కూడా పోలీసులు కూపీలాగే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం మరియు సాయంకాలం వరకు క్వశ్చనింగ్ కొనసాగే అవకాశాలు కనిపిస్తుంది. ఇప్పటికే పోలీసులు కూడా తన స్టేట్మెంట్ అంతా కూడా క్లియర్గా రికార్డ్ చేస్తున్నారు. ఇప్పటికే రేపు మాత్రము రీతు చౌదరి మరియు విష్ణుప్రియ మళ్ళొక్కసారి విచారణకి హాజరవ్వాలంటూ పంజాగుట్ట పోలీసులు చెప్పారు. మళ్ళొక్కసారి వీళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తారు అని క్లియర్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు శ్యామల విచారణ పూర్తయిన తర్వాత రేపు బెట్టింగ్ యాప్కి సంబంధించిన విచారణ కూడా కంటిన్యూ అవుతుంది. పూర్తిగా వీళ్ళందరినీ కూడా కంటిన్యూగా విచారిస్తారని తెలుస్తుంది. బెట్టింగ్ యాప్కి సంబంధించిన కీలకమైన
విషయాలన్నీ కూడా పంజాగుట్ట పోలీసులు కూపిలాగే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు చూసుకుంటే అడుగుతో పాటు తను లోపలికి వెళ్ళింది, బయటకు వచ్చినాక మాట్లాడతానంటూ శ్యామల చెప్పిన పరిస్థితి. విచారణ అయిపోయిన తర్వాత నేను మీడియాని అడ్రస్ చేస్తాను, నేను కొన్ని విషయాలు మాట్లాడేది ఉంది, నేను ఖచ్చితంగా మీడియాతో మాట్లాడతానంటూ తను చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా శ్యామల మల్టిపుల్ యాప్స్ని అప్రోచ్ అయిందంటూ కూడా పోలీసుల నుంచి వస్తున్న సమాచారం. రైట్ పెట్రీషియా, మొత్తంగా అయితే మాత్రం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో యాంకర్ శ్యామల ఇటు పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. విచారణ ప్రారంభమైంది. ఇటు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో శ్యామల స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరుగుతోంది. పోలీసులు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారంటూ 11 మందికి సంబంధించి 11 మందిపై కేసు నమోదైంది. పంజాగుట్ట పిఎస్లో కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఒక్కొక్కరిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి. ఈ కేసులో ఇప్పటికే విష్ణుప్రియ అలాగే రీతు చౌదరి విచారణ ఎదుర్కొన్నారు. పరారీలో ఉన్న వారికి మరోసారి పోలీసులు నోటీసులు జారీ చేయబోతున్నారు. ఇదే కేసులో యూట్యూబర్ సన్నీ యాదవ్ పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో విచారణకు హాజరైన యాంకర్ శ్యామలకు సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. గతంలో యాంకర్ శ్యామల ప్రమోట్ చేసిన ఆ వీడియో ఒకసారి చూద్దాం. మనం ఆన్లైన్ ఐడి లేక కెసినో ఐడి కావాలి అంటే హిందీ సైట్స్ వైపు చూసేవాళ్ళం కదా. ఒకవేళ మనకి ఐడిలో ఏమైనా ప్రాబ్లం వచ్చి లేదా డౌట్ వచ్చి కాల్ చేస్తే కాల్ కట్ చేసి ఆడియో మెసేజ్ పెడుతున్నారు కదా. మనకి బోల్డ్ డబ్బులు వచ్చాయనుకోండి, మన నెంబర్ని వెంటనే బ్లాక్ లో పెట్టేస్తున్నారు. అవునా కాదా? ఇక మనం ఆ హిందీ సైట్స్ వైపు చూసే అవసరమే లేదండి, ఎందుకంటే మనం ఇప్పుడు తగ్గేదేలే. తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఆన్లైన్ ఐడి ప్రొవైడర్ యాప్ andhra365.com. ఈ యాప్ లో మీరు డబ్బులు డిపాజిట్ చేయొచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. 2 minutes లో డిపాజిట్, 20 minutes లో విత్డ్రా అవుతుంది. మీకు ఏమన్నా సమస్య వచ్చినా, డౌట్ వచ్చినా నార్మల్ కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ కాల్ చేసి మాట్లాడొచ్చు.